శ్రీమతే కృష్ణాయ పరబ్రహ్మణే నమః. శ్రీమన్నారాయణీయం దశకం 98th దశకం. ముందుగా ప్రార్థనా శ్లోకాలు. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. మోక్షాబ్ధిసారమయ భగవతాఖ్యమదాహో నారాయణీయ నవనీత మహాగృహీత్వా మాయామయౌఘపరితప్తజనాయ మోదాను నారాయణవనిసురాయ నమోస్తు తస్మై. నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. 98th దశకం. నిష్కళ బ్రహ్మోపాసనం. మొదటి శ్లోకం. యస్మిన్నేతద్విభాతం యతైదమభవేద్. యస్మిన్నేతద్విభాతం యతైదమభవేద్ ఏన చేదం యయేతద్ధు ఏన చేదం యయేతద్ధు యోస్మాదుత్తీర్ణరూపః యోస్మాదుత్తీర్ణరూపః ఖలు సకలమిదం భాసితం యస్య భాసా. యస్మిన్నేతద్విభాతం యతైదమభవేద్ ఏన చేదం యయేతద్ యోస్మాదుత్తీర్ణరూపః ఖలు సకలమిదం భాసితం యస్య భాసా. యో వాచాం. మూడవ లైను. యో వాచాం దూరదూరే యో వాచాం దూరదూరే పునరపి మనసాం యస్య దేవా మునీంద్రాః నో విద్యుస్తత్వరూపం కిము పునరపరే కృష్ణ తస్మై నమస్తే. కృష్ణ తస్మై నమస్తే. గురువాయూరప్ప శరణం. ప్రతి శ్లోకానికి గురువాయూరప్ప శరణం అనాలి. ముందుగా మనం ఈ మొదటి శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ జగత్తు అభివ్యక్తీకరణకు ఎవరు ఆధారభూతులో, ఇందుకు కారణభూతులు ఎవరో, ఎవరిలో ఇది లయిస్తుందో, సకల జగత్తుగా ఎవరు అభివ్యక్తులవుతున్నప్పటికీ ఆ యావత్తును అతిక్రమించి వాటిని బహిర్గతం చేసే చైతన్య ప్రకాశాన్ని ఎవరు రూపొందిస్తున్నారో, ఎవరు అవాజ్మానస గోచరులో ఎవరి యథార్థ ప్రకృతిని అంటే భగవతత్వాన్ని దేవతలు ఋషులు సరిగా ఎరుగురో, తదితరులు బొత్తిగా ఎరుగురో అలాంటి ఓ కృష్ణ నీకు నమస్కరిస్తున్నాను. యస్మిన్నేతద్విభాతం యతైదమభవేద్ ఏన చేదం యయేతద్ యోస్మాదుత్తీర్ణరూపః ఖలు సకలమిదం భాసితం యస్య భాసా. యో వాచాం దూరదూరే పునరపి మనసాం యస్య దేవా మునీంద్రాః నో విద్యుస్తత్వరూపం కిము పునరపరే కృష్ణ తస్మై నమస్తే. గురువాయూరప్ప శరణం. రెండవ శ్లోకం. జన్మాధో కర్మనామా స్ఫుటమిహ గుణదోషాధికం వానయస్మిన్ లోకానామూతయే యః స్వయమనుభజతే తాని మాయానుసారీ. బిభ్రచ్చక్తిరరూపోపి చ బహుతరరూసో వభాత్యద్భుతాత్మా తస్మై కైవల్యధామ్నే పురరసపరిపూర్ణాయ విష్ణో నమస్తే. గురువాయూరప్ప శరణం. మూడవ శ్లోకం. నోతిర్యంచం నమత్యం నచసురమసురం నశ్రియం నోపుమాంసం నద్రవ్యం కర్మజాతిం గుణమపి సదసా
ध्यापिते रूपमाहुः शिष्टं यत्स्यान्निषेधे सति निगमशतैः रक्षणावृत्तितस्तत् कृच्छ्रेणावेद्यमानं कृच्छ्रेणावेद्यमानं परमसुखमयं भाति तस्मै नमस्ते. गुरुवायूरप्प शरणं. नोतिर्यं च मत्यं न च सुरमसुरं न श्रियं नोपुमांसं न द्रव्यं कर्मजातिं गुणमपि सतसा ध्यापिते रूपमाहुः शिष्टं यत्सान्निषेधे सति निगमशतैः रक्षणावृत्तितस्तत् कृच्छ्रेणावेद्यमानं परमसुखमयं भाति तस्मै नमस्ते. గురువాయూరప్ప శరణం. ఇప్పుడు 4వ శ్లోకం. మాయాయాం బింబితస్త్వం సృజపి మహదహం కారతన్మాత్రభేదైః భూతగ్రామేంద్రియాద్యైః అపి సకల జగత్ స్వప్నసంకల్పకల్పం. భూయః సంహృత్య సర్వం కమట ఇవ పదాన్ నానేత్మనా కాలశక్త్యా గంభీరే జాయమానే తమసి వితిమరో భాసి తస్మై నమస్తే. గురువాయూరప్ప శరణం. 5th శ్లోక. శబ్ద బ్రహ్మేతి కర్మే జనురితి భగవన్ కాల ఇత్యాలపంతి త్వామేకం విశ్వహేతుం సకలమయతయా సర్వదా కల్ప్యమానం వేదాంతైర్యుత్తు గీతం పరుషపరచిదాత్మాభిధం తత్తుతస్త్వం ప్రేక్షామాత్రేణ మూల ప్రకృతి కృష్ణ తస్మై నమస్తే. శబ్ద బ్రహ్మేతి కర్మే త్యనురితి భగవన్ కాల ఇత్యాలపంతి త్వామేకం విశ్వహేతుం సకలమయతయా సర్వదా కల్ప్యమానం వేదాంతైర్యుత్తు గీతం పరుషపరచిదాత్మాభిధం తత్తుతత్వం ప్రేక్షామాత్రేణ మూల ప్రకృతి కృష్ణ తస్మై నమస్తే. గురువాయూరప్ప శరణం. 6th శ్లోక. సత్వేన సత్తయా వా నచ ఖలు సదసత్వేన నిర్వాత్య రూపా ధత్తే యాసావ విద్యా గుణఫణిమతివద్ విశ్వదృశ్యావభాసం విద్యాత్వం సైవ యాత శృతివచనలవైః విశ్వదృష్పాస్యంధలాభే సంసారణ్యः సదః స్ఫుటనపరశుతా మేతి తస్మై నమస్తే. సత్వేన సత్తయా వా నచ ఖలు సదసత్వేన నిర్వాత్య రూపా ధత్తే యాసావ విద్యా గుణఫణిమతివద్ విశ్వదృశ్యావభాసం విద్యాత్వం సైవ యాత శృతివచనలవైః ప్రత్కృపాస్యంధలాభే సంసారణ్యः సదః స్ఫుటనపరశుతా మేతి తస్మై నమస్తే. గురువాయూరప్ప శరణం. 7th శ్లోక. భూషాసు స్వర్ణవద్ధ్వా జగతి ఘటశరావాదికే మృత్తికావద్ తత్వే సంతిత్యమానే స్ఫురతి తదధునా షద్వితీయం వపుస్తే. స్వప్నద్రష్టుః ప్రబోధే తిమిరలయ విధౌ జీర్ణరజ్జోస్య యద్వద్ ద్విద్యాలాభే తథైవ స్ఫుటమపి వికసేత్ కృష్ణ తస్మై నమస్తే. 7th శ్లోక మరి ఒక్కసారి. భూషాసు స్వర్ణవద్ధ్వా జగతి ఘటశరావాదికే మృత్తికావద్ తత్వే సంతిత్యమానే స్ఫురతి తదధునా షద్వితీయం వపుస్తే. స్వప్నద్రష్టుః ప్రబోధే తిమిరలయ విధౌ
जीर्णरज्जोत्ययद्वद् विद्यालाभे तदैव स्फुटमपि विकसेत् कृष्ण तस्मै नमस्ते गुरुवायूरप्प शरणम् 8th श्लोक यद्भीत्योध्येति सूर्यो दहति च दहन् वाति वायुस्तधान्ये यद्भीताः पद्मजाड्याः पुनरुचितबलिसा नाहरन्तेऽनुकालं यद्भीत्योध्येति सूर्यो दहति च दहन् वाति वायुद्यधान्ये यद्भीताः पद्मजाड्याः पुनरुचितबलिसा नाहरन्तेऽनुकालं येनैव रोपिताः प्राज्ञि निजपदमपि ते त्यावितारस्य पश्चात् तस्मै विश्वं नियन्त्रे वयमपि भवते कृष्ण कुर्मः प्रणामं तस्मै विश्वं नियन्त्रे वयमपि भवते कृष्ण कुर्मः प्रणामं गुरुवायूरप्प शरणं 9th श्लोक त्रैलोक्यं भावयन्त्रं त्रिगुणमयमिदं त्यक्षरस्त्यैकवाक्यं त्रिशानामैक्यरूपं त्रिभिरपि निगमैः गेयमानस्वरूपं त्रैलोक्यं भावयन्तं त्रिगुणमयमिदं त्यक्षरस्त्यैकवाक्यं त्रिशानामैक्यरूपं त्रिभिरपि निगमैः गेयमानस्वरूपं तिस्रोऽवस्थाविधन्तं त्रियुगजनिजुषं तिक्रमाक्रान्तविश्वं त्रैकाल्ये भेदहीनं त्रिभिरहमनिशं योगभेदैर्भजे त्वां गुरुवायूरप्प शरणं 10th श्लोक सत्यं शुद्धं विबुद्धं जयति तव वपुः नित्यमुक्तं निरीहं निर्द्वन्द्वं निर्विकारं निखिलगुणगणा व्यञ्जनाधारभूतं निर्मलं त निरवधि महिमो लासि निर्लीनमन्तन् निस्सङ्गानां मुनीनां निरुपमपरमानन्द सान्द्रप्रकाशं गुरुवायूरप्प शरणं 11th श्लोक दुर्वारं द्वादशारं त्रिशतपरिमिलत् दुर्वारं द्वादशारं त्रिशतपरिमिलत् शाष्टिपर्वाभिवीतं सम्भ्राम्यत् क्रूरवेगं क्षणमनुजगदाद् चिद्यसन्धावमानं चक्रं ते कालरूपं व्यधयतु न तु मां त्वत्पदैकावलम्बं त्वत्पदैकावलम्बं विष्णो कारुण्यसिन्धो पवनपुरपते पाहि सर्वामयौघात्
11th శ్లోక మరి ఒక్కసారి. దూర్వారం ద్వాదశారం త్రిశతపరిమిలత్ షాష్టిపర్వాభివీతం సంభ్రామ్యత్ క్రూరవేగం క్షణమనుజగదాద్ చిద్యసంధావమానం చక్రం తే కాలరూపం వ్యధయతు నతు మాం త్వత్వదైకావలంబం విష్ణో కారుణ్యసింధో పవనపురపతే పాహి సర్వామయౌఘాత్. గురువాయూరప్ప శరణం. ఈ 98th దశకం అవగానే 99th దశకంలో 9 to 10 శ్లోకాలు చదవాలి. ఎలా అంటే ఈ 98th దశకం కంప్లీట్ అవ్వగానే 99th దశకం నెక్స్ట్ వెంటనే 9 to 10 శ్లోకాలు చదవాలి, కంటిన్యూ చేయాలన్నమాట. వెంటనే 9th శ్లోక. యత్తు త్రైలోక్యరూపం దదదపి చ తతో నిర్గతానంతశుద్ధ. కంటిన్యూషన్. జ్ఞానాత్మా వర్తసే త్వం తవ ఖలు మహిమా సోపితావన్ క్రిమన్యత్. యత్తు త్రైలోక్యరూపం దదదపి చ తతో నిర్గతానంతశుద్ధ జ్ఞానాత్మా వర్తసే త్వం తవ ఖలు మహిమా సోపితావన్ కిమన్యత్. స్తోకస్తే భాగ ఏవాఖిల భువనతయా దృశ్యతే త్యంసకల్పం భూయిష్టం సాంద్రమోదాత్మకముపరి తతో భాతి తస్మై నమస్తే. గురువాయూరప్ప శరణం. 10th శ్లోక. అవ్యక్తం తే స్వరూపం దురిదిగమతమం తత్తు శుద్ధైకసత్వం వ్యక్తం చాప్యేతదేవ స్ఫుటమమృతరసాం బోధికల్లోలతుల్యం సర్వోత్కృష్టామభీష్టాం తదిహ గుణరసే నైవ చిత్తం హరంతీం మూర్తిం తే సంశ్రయోహం పవనపురపతే పాహి మాం కృష్ణరోగాత్. గురువాయూరప్ప సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద అని సంపూర్ణం చేసుకోవాలి. 98వ దశకంలో 9, 10 చదివి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.